ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలందరికీ శుభోదయం. తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలకు షెడ్యూల్ వచ్చేసింది. విద్యార్థులు ఇక సన్నద్ధమవడమే తర్వాయి. కాబట్టి విద్యార్థులు ఎలా ఈ పరీక్షలకి సన్నద్ధమవ్వాలి, ఏ విధమైన పరీక్ష ప్రణాళిక ఉంటే మంచి ఫలితాలని సాధించవచ్చు అనే విషయాల్ని మనకు వివరించడానికి కావ్య విద్యా విషయక సమాఖ్య వ్యవస్థాపకులు శ్రీ బి మధుసూదన్ రావు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పరీక్షల సన్నద్ధత గురించి మనము ఈరోజు వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మధుసూదన్ రావు గారు. నమస్కారం అండి. సార్ చెప్పండి, మనకు 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ఎట్లా ఉంది? ఈ షెడ్యూల్ ప్రకారంగా మనకు ఎట్లా మన పరీక్ష ప్రణాళిక ఉండాలి అనే విషయాల్ని మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారా? 10వ తరగతి పరీక్షలను ఎదుర్కోబోతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. సన్నద్ధత కోసం మనకు ఇంకా తగిన సమయం ఉంది. దాదాపు 80 రోజులు మనకు సమయం ఉంది కనుక ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మనము మంచి ఫలితాలను సాధించవచ్చు. ఇంతవరకు జరిగినటువంటి దాన్ని మనము పూర్తిగా నెగ్లెక్ట్ చేశారని చేయలేదని చెప్పకపోయినప్పటికీ ఇప్పటికీ మనకు బంగారు అవకాశం అయితే ఉందండి. మార్చి 14 నుంచి మనకు షెడ్యూల్ ఇచ్చేశారు. ఈసారి మనకు ఏదైతే ఏప్రిల్ 13 వరకు పరీక్షలు కొనసాగుతాయి అని చెప్పి వాళ్ళు టైం టేబుల్లో మెన్షన్ చేయడం జరిగింది. దానికి పరీక్షకు మధ్య కూడా చక్కటి సమయం కూడా ఇచ్చారు. 3 రోజులు 4 రోజులు అలా ప్రతి సబ్జెక్టుకు క్షుణ్ణంగా వాళ్ళు చదువుకుని ప్రతిదీ కూడా విషయాన్ని వాళ్ళు మళ్ళీ కూడా రివిజన్ చేసుకోవడానికి కూడా చక్కటి అవకాశం ఇచ్చారండి. ముందుగా విద్యార్థుల్లో ఉన్నటువంటిది ఏదైతే నెగిటివ్ థింకింగ్ ఏమన్నా ఉంటే తీసేయాలండి. పాజిటివ్, నేను సాధించగలను, నేను సాధిస్తాను అనేటటువంటి దృఢ సంకల్పంతో ఉంటే మంచి మార్కులు, మంచి ర్యాంకులు అన్నీ కూడా సాధించవచ్చండి. మరి ఈ షెడ్యూల్ ప్రకారంగా మీరు మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు మనకు ఎగ్జామ్స్ ఉన్నాయని మీరు చెప్పారు. మరి ఈ షెడ్యూల్ ప్రకారంగా మనకి పరీక్ష ప్రణాళిక ఎట్లా ఉండాలి? ఈ 80 రోజులు పరీక్ష ప్రణాళికని ఏ విధంగా విభజించుకుంటే విద్యార్థులు సక్సెస్ అవ్వగలుగుతారు అనే విషయాల్ని మా శ్రోతలకు కొద్దిగా. దాదాపు నేను ఈ మధ్య కూడా అనేక పాఠశాలలకు మనము సమాఖ్య తరఫున తయారు చేసినటువంటి ఉచిత స్టడీ మెటీరియల్ను ఇవ్వడానికి దాదాపు 7-8 పాఠశాలలను విజిట్ చేశానండి. అయితే అక్కడ నేను గమనించింది ఏంటంటే ఆల్మోస్ట్ మనకు 80% ఆఫ్ ది సిలబస్ అయిపోయిందండి. నేను వెళ్ళి కూడా దాదాపు 1 మంత్ కావస్తుంది. ఈ పాటికి అన్ని పాఠశాలల్లో కూడా సబ్జెక్టులు పూర్తిగా అయిపోయి రివిజన్ స్థాయికి వచ్చింటుంది కనుక ఇది మనకు ఒక మంచి అవకాశం అండి. ప్రభుత్వం కూడా మంచి ఫలితాలు సాధించాలి అనే ఉద్దేశంతో మనకు అన్ని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రత్యేక తరగతులను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సబ్జెక్టుకు ఒక టీచరు, ఈరోజు ఒక సబ్జెక్టు, మరుసటి రోజు ఇలా ప్రతి సబ్జెక్టు వారీగా కూడా వాళ్ళలో నైపుణ్యాన్ని పెంచడానికి, బాగా ఇంటెలిజెంట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మరిన్ని మార్కులు సాధించడానికి, డల్గా ఉన్నారని భావించేటటువంటి స్టూడెంట్స్కు చక్కటి తర్ఫీదుని ఇవ్వడానికి కూడా చక్కగా ప్రణాళికను వాళ్ళు రూపొందించారు. అయితే విద్యార్థులు గతః ఇప్పుడు మనము ఈ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి. మనం 10వ తరగతి చదువుతున్నాము. ఇది మన భవిష్యత్తుకు పునాది. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడానికి కానీ, ఉపాధ్యాయులు చెప్పినటువంటి దాన్ని మనం సాధించడానికి కానీ, పాఠశాలకు మంచి పేరు తీసుకురావడానికి కానీ చక్కటి అవకాశం ఉందండి. దీనిని సద్వినియోగం చేసుకోవడం అనేటటువంటి బాధ్యత విద్యార్థులతోనండి. విద్యార్థులు చేయవలసిందల్లా వాళ్ళు శ్రద్ధగా చెప్తున్నటువంటివి ఈ ఏదైతే మనకు ప్రత్యేక తరగతులలో గతంలో పరీక్షల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ప్రశ్నలను ఈసారి మనము ఎక్స్పెక్ట్ చేయగలిగినటువంటి క్వశ్చన్స్ను అందరూ కూడా ఆయా సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు బోధిస్తారు కనుక ఇప్పుడు మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళు చెప్పేది చక్కగా విని మనం తయారై ఉంటే ఎటువంటి ప్రశ్న వచ్చినా పరీక్షలో రాయగలము అనేటటువంటి వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకే డెవలప్ అవుతుంది. మనం ఎగ్జామినేషన్కు వెళ్ళినప్పటికీ కూడా మనకు ముందే హాఫ్ అన్ అవర్ ముందే పరీక్ష హాల్లోకి మనకు అనుమతిస్తారు. అనుమతించినప్పటికీ కూడా వాళ్ళలో ఎంతటి కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే
మనము ఏ ప్రశ్న అయినా సరే మీరు ఎప్పుడు క్వశ్చన్ పేపర్ ఇస్తారని వీళ్ళే ఎదురు చూసేటటువంటి స్థాయికి ఎదగగలుగుతారండి. ఇందులో ఎటువంటి సందేహం లేదండి. చేయవలసిందల్లా శ్రద్ధగా ఈ 80 days ఏదైతే మనకు సమయం ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది విద్యార్థుల బాధ్యత. అయితే మనకు గత సంవత్సరం పరీక్షలకి ఈ సంవత్సరం పరీక్షలకి ఏమైనా వ్యత్యాసాలు కానీ డిఫరెన్సెస్ కానీ పరీక్ష ప్యాటర్న్లో ఏమైనా తేడాలు ఏమైనా వచ్చాయా? తేడాలు పెద్దగా ఏమీ లేదండి. గతంలో నిర్వహించినట్టుగానే ఏదైతే భౌతిక రసాయన శాస్త్రాలు, జీవశాస్త్రానికి విడివిడిగా పేపర్స్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువై రెండు కలిపి ఒకటే పేపర్గా ఇస్తే విద్యార్థుల మీద బాగా ప్రెషర్ పడుతుందని ప్రభుత్వం తీసుకుంది ఈ నిర్ణయం. అది అందరూ కూడా స్వాగతించాల్సిన విషయం. విద్యార్థులకు కూడా భౌతిక రసాయన శాస్త్రం ఒక రకంగా చదువుకోవడానికి, జీవశాస్త్రం ఒక రకంగా చదువుకోవడానికి చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. భౌతిక రసాయన శాస్త్రాల్లో మనం అన్ని పాఠశాలలకు వెళ్ళినా ముందు నుంచి ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ మాకు కష్టం అనేది ఒకటి వాళ్ళు నిర్ణయించుకున్నటువంటిదండి. నేను అనేక పాఠశాలల్లో ఇదే విషయం ఇచ్చేశారు. కానీ రెండిట్లో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే భౌతిక శాస్త్రం గురించి అందరూ కూడా మేము చదువుకునే రోజుల నుంచి కూడా అందరూ మనకు ఉపాధ్యాయులు బోధించింది ఏంటంటే ఫిజిక్స్ ఈజ్ ద ఓన్లీ సబ్జెక్ట్. మనకు ఉన్నటువంటిది ఓన్లీ టీచర్ చెప్పినప్పుడు విన్నప్పుడు మాత్రమే వచ్చే సబ్జెక్ట్. మీరు తర్వాత ఎన్ని గైడ్లు కొనుక్కోండి, మెటీరియల్స్ తెచ్చుకోండి, ఏమైనా తెచ్చుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ అర్థం కాదండి. అందుకని క్లాసులో శ్రద్ధగా వింటే అది ఎంత ఈజీగా మనకు మైండ్లోకి వస్తుందంటే అంత చక్కగా ఉంటుంది. వాళ్ళకి ఇష్టమైనటువంటి ఒక స్వీట్ కానీ ఏదైనా తయారు చేసుకొని తింటున్నప్పుడు ఎలాంటి భావన వాళ్ళకి కలుగుతుందో అంత చక్కటి సబ్జెక్టు ఫిజిక్స్ అండి. ఆ ఫిజిక్స్ కష్టము అనే ఉద్దేశంతో పిల్లలు ఉన్నారు. విద్యార్థులు ఇప్పటికైనా తీసేయండి, మీ టీచర్స్ను సంప్రదించండి, మీకు తెలియనటువంటి విషయాలను మరొకసారి బోధించమని మీరు అభ్యర్థించండి, తెలుసుకోండి. టీచర్ చెప్పేటప్పుడు విన్నప్పుడు మీకే తెలుస్తుంది భౌతిక శాస్త్రంలో ఉన్నటువంటి దాని విజయాన్ని ఎలా సాధించాలి. అందులో ఏదైతే వీళ్లకు విద్యుత్ అయస్కాంతాలు, ఉష్ణోగ్రత ఇట్లాంటి చిన్న చిన్న అంశాలే ఉన్నాయి. కొన్ని పటాలు కూడా వాళ్లకు రెగ్యులర్గా ఇస్తూ ఉన్నారు. అది ఉపాధ్యాయులు చెప్తారు. వీళ్ళు ఏదైతే భౌతిక శాస్త్రంలో అంత ఇబ్బందిగా ఉందని భావించినా దాంతోపాటు మనకు ఈజీగా ఉండడానికే రసాయన శాస్త్రం యాడ్ చేశారండి. రసాయన శాస్త్రం చాలా ఈజీ సబ్జెక్టు. వాళ్ళు ఏదైతే మ్యాండలీఫ్ ఆవర్తన పట్టికల్లో ఉష్ణోగ్రతల్లో తేడా ఎలా వస్తుంది, ఎస్ ఆర్బిట్ అలా ఆకృతి, పి ఆర్బిట్ అలా ఆకృతి, ఇలా చాలా ఈజీగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇచ్చారు. ఫిజిక్స్ను కెమిస్ట్రీతో డామినేట్ చేయాలండి. చేస్తే ఆ పేపర్లో వాళ్ళకు more than 80 మార్క్స్ ఈజీగా వచ్చేస్తున్నాయండి. more than 80 డెఫినెట్ అనమాట. ఇప్పటికీ ఆలస్యం ఏం లేదు కాబట్టి ఈ ప్రత్యేక తరగతుల్లో ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇంకాస్త ఇంట్రెస్ట్ పెట్టి ఇంకాస్త శ్రద్ధగా చదివితే ఈ వచ్చినటువంటి దానికి జీవశాస్త్రంతో కలుపుకోవాలండి. జీవశాస్త్రంలో ఉన్నదంతా కూడా సబ్జెక్టు పటాల మీదనే ఉంది. మన ఆరోగ్యం, గుండె గురించి, మానవ శరీరంలో ఇతర అంగాల గురించి పటాల రూపంలో చెప్తారు. ఎలాగైతే మనము మన దగ్గర 15 సంవత్సరాలకు మనం అన్నీ గుర్తుపెట్టుకోగలమా లేమా అనేటటువంటి దాన్ని మనం ఈజీగా వదిలేయచ్చండి. కారణం ఏంటంటే ఒకటి ఏదైనా మూవీ కానీ ఏదైనా వీళ్ళు చూసినప్పుడు ఆ మూవీని చూడనటువంటి వాళ్లకు సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మనలో ఆ టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని మనం రుజువు చేసుకోవాల్సింది ఎక్కడ అంటే సబ్జెక్టు విషయంలో. మనకు పటము జీవశాస్త్రంలో చెప్పి ఈ భాగాలు ఉన్నాయని చెప్పినప్పుడు మనం అదెందుకు గుర్తుపెట్టుకోలేము, ఇది ఎందుకు గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి గుర్తు పెట్టుకునే మేధస్సు మన దగ్గర ఉంది. ఈ పాయింట్లో మీరు ఆలోచిస్తే అన్నీ మీకు గుర్తొస్తాయి. పరీక్షలో మీరు ఆ పటాల నుంచి అన్ని ప్రశ్నలు ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా జీవశాస్త్రంలో 100% సాధించవచ్చు. నా ఉద్దేశంలో అయితే జీవశాస్త్రంలో 100 ఈజీగా సాధించవచ్చండి. అప్పుడు మీకు భౌతిక రసాయన శాస్త్రాలు, జీవశాస్త్రాల్లో మనం వెనకబడి ఉన్నాము అనే ప్రసక్తే రాదు. ఫుల్ ప్లెడ్జ్డ్గా మనము more than 90 మార్క్స్ ప్రతి సాధారణ విద్యార్థి కూడా సాధించవచ్చు. ఈ మెలకువను కొద్దిగా దృష్టిలో ఉంచుకుంటే విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది. అయితే మెయిన్గా తెలివైన విద్యార్థులు కానీ చురుకైన విద్యార్థులు కానీ ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంది. అది అందరికీ తెలిసిన విషయం. కానీ సాధారణ విద్యార్థులు అంటే నేర్చుకోవడంలో కొద్దిగా ఇబ్బందులు ఉన్న విద్యార్థులు ఎవరైతే స్లో లెర్నర్స్ ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఈ 80 రోజుల సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి,
ఎలా వినియోగించుకుంటే వాళ్ళు మంచి ఫలితాలు సాధించగలరు అనే విషయాన్ని మా శ్రోతలు కొద్దిగా వివరిస్తారు. ఫస్ట్ ఏంటంటేనండి, మొదట వీళ్ళు ఏదైతే మనం డల్ స్టూడెంట్స్ మనకు రాదు అనేటటువంటిది ఆ భావన తీసేయాలండి. మనకు చక్కటి బోధన చేయడానికి అన్ని రకాల సబ్జెక్ట్స్తో 24 గంటలు మనతో ఉండి మనం అడగడమే ఆలస్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి టీచర్స్ ఇప్పటికి కూడా మనకు అన్ని పాఠశాలల్లో ఉన్నారు. అయితే మనం చదువుకునే రోజుల నుంచి కూడా అది మనం గమనించాం. వాళ్ళ ప్రోత్సాహంతోనే మనం కూడా ఒక స్థాయికి వచ్చాం. ఇప్పుడు వీళ్ళు కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అనేటటువంటి దీంట్లో వస్తే, ఏదైతే మనకు ఒక పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఇంటెలిజెంట్ కానివ్వండి, మోర్ ఇంటెలిజెంట్ కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళను ఐదుగురుగా జట్లుగా విభజించేసి, ఏదైతే మనకు ప్రతి సబ్జెక్టు గురించి ఫస్ట్ 1 అవర్ తరగతిలో ఈ రెగ్యులర్ 80 డేస్ కూడా మనకు ఏదైనా ఒక తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏదైనా తీసుకొని దాంట్లో ఉన్నటువంటి ఏదైతే 1 మార్క్ 2 మార్క్స్ సాధించగలిగేటటువంటి బిట్స్ గురించి ఫోకస్ చేయాలి. ఏదైతే ఉదాహరణకు మనం తెలుగు తీసుకుంటాం, తెలుగులో వీళ్ళకు దానశీలము అని ఫస్ట్ లెసన్ ఉందండి. దానిని రచించినటువంటి కవి బమ్మెరపోతన. అలాగే రెండవ లెసన్ ఉంది, ఎవరి భాష వారికే సొంతం అని. దానిని రచించినటువంటి కవి సామల సదాశివ. ఈ 2 లెసన్స్ నేను గుర్తు చేస్తే ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు మిగతా లెసన్స్ అన్ని గుర్తొస్తాయండి. ఎందుకు అంటే తెలుగు సబ్జెక్ట్లో చిన్నగా కవి పరిచయాలు, అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, వాటిలోంచి ఎక్కువ మార్కులు వస్తాయండి. దీన్ని గమనించి ప్రతిదీ చేస్తే ఈ జట్లుగా విడదీసుకున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు 10 బిట్స్ చదువుకుని వస్తారు. ఆ 5గురు జట్టు తరగతిలో అందరినీ అడుగుతారు. తను రాసుకొచ్చినటువంటి 10 అడుగుతారు. అడిగితే కనీసం ఒక 7 8 తెలిసింటాయి. ఓలేండి, పూర్తిగా తెలియలేదనుకోండి, వాటిని వీళ్ళు నోట్ చేసుకోగలుగుతారు. ఎవరైతే రావు అని భావిస్తారో వాళ్ళు నోట్ చేసుకోగలుగుతారు. ఇలా 5 × 10 అంటే 50 క్వశ్చన్స్ క్లాస్ అంతటికి తెలుస్తాయి, ఇంక్లూడింగ్ ఇంటెలిజెంట్ అండ్ డల్ స్టూడెంట్స్. దీనివల్ల ఏమవుతుందంటే రేపొద్దున వీళ్ళు అడిగినటువంటి 50లో 1-2 బిట్స్ మనకు ఎగ్జామ్లో వచ్చాయనుకోండి, ఆ రోజు తరగతిలో జరిగిందంతా వాళ్ళ కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే రానటువంటి క్వశ్చన్, కష్టంగా ఉన్నది అనుకునేటువంటి క్వశ్చన్స్ కూడా జవాబు రాయగలిగినటువంటి మానసిక స్థైర్యం ఎగ్జామినేషన్ హాల్లో వస్తుందండి. ఇది టోటల్ బెనిఫిట్ అండి. ఇది అందరూ కూడా ఆల్మోస్ట్ ప్రభుత్వం కూడా ఆదేశాలు ఉన్నాయి, జట్లుగా విభజించి వాళ్ళని చదివించండి, అందరినీ కూడా ఎగ్జామినేషన్కు సర్వసన్నద్ధం చేయండి, ఆల్ ఆర్ ఇంటెలిజెంట్స్ అనే కాన్సెప్ట్ ఇక్కడ వస్తుందండి. దీన్ని యూటిలైజ్ చేసుకోవడంలోనే ఉంది. విద్యార్థులు ఇలా అన్నీనండి, హిందీ సబ్జెక్ట్ తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్లో వాళ్లకు బరస్తే బాధలను ఒక లెసన్ ఉందండి, వర్షాల గురించి. సుమిత్రానందన్ పంత్ ఆమె రాసినటువంటిది. దాంట్లో ఫస్ట్లో ఇచ్చినటువంటి 4 స్టాంజాల్లో పద్యాల్లోనే 10 ఎగ్జామ్స్లో వస్తుంది. ఆ లెసన్ మనం గుర్తు చేస్తే ఈజీగా అవుతుంది. రెండో లెసన్ ఈద్గా అని ఉంది, మన ప్రత్యేకంగా పండుగల గురించి ఉంటుంది, మున్షి ప్రేమ్చంద్ గారు రాసింది. దాన్ని వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి 4 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంతవరకు జరిగినటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా 1-2 క్వశ్చన్స్ ఇస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్స్లోను యూనిట్ టెస్ట్లు అన్నింటిలోనూ గమనించే ఉంటారు. ఇలా ప్రతి పాఠంలో కూడా ఇంపార్టెంట్ ఉన్నటువంటి దాన్ని మనం ఎందుకు గుర్తు చేసుకోకూడదు, ఇవే ఇస్తున్నారు కదా అనే భావన వాళ్ళలో వస్తే 3వ లెసన్ చూస్తారు, 4 చూస్తారు, 5 చూస్తారు. అరే ఇలా మనమే మన దగ్గరే ఉండిపోయిందే రహస్యం, మనం దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటే చాలు, ఏ ప్రశ్న ఇచ్చినా మనం రాయగలం. ఇలాంటి ధైర్యాన్ని వాళ్ళు తెచ్చుకుంటే 100% సక్సెస్ అవుతారండి. ఇక డల్ అనేది లేదు, ఇంటెలిజెంట్, ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ కూడా మంచి చక్కటి మార్కులు సాధించగలుగుతారండి. చాలా బాగా చెప్పారు సార్. అయితే పరీక్ష ప్రణాళికనే కాకుండా ఈ 80 రోజుల సమయాన్ని వినియోగించుకోవడమే కాకుండా లాస్ట్ చివరగా పరీక్ష ఎలా రాయాలి, ఎలా రాస్తే ఎక్కువ మార్కులు సాధించగలుగుతారు, మళ్ళీ పరీక్షలో ఎలాంటి పద్ధతుల్ని పాటించాలి అనే విషయాల్ని విద్యార్థి శ్రోతలకు ముఖ్యంగా వివరిస్తారు. ఓకేనండి. పరీక్షల ముందు ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకూడదండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో సంతోషంగా ఉంటేనే మనం ఎగ్జామ్ సరిగా రాయగలము అనేది ముందుగా గమనించాలండి. ఆ విషయంలో కూడా జీవశాస్త్రంలో ఫస్ట్ వాళ్ళకి ఇచ్చింది కూడా న్యూట్రిషన్ అనే పాఠంతోనే వాళ్ళది లెసన్ మొదలవుతుందండి. అంటే మనం ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని. అంటే పరీక్షకు ముందు కంపారిజన్స్ ఎక్కువ అవుతాయి. పేరెంట్స్లో వచ్చినటువంటిది ఏంటంటే ఎదురింటి అబ్బాయి చదువుతారు, పక్కింటి అమ్మాయి చదువుతుంది, నువ్వేం డల్గా ఉన్నావు, ఇలాంటివి అయితే పాపం వీళ్ళు కూడా ఆవేశపడి హాస్టల్కో లేకపోతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాతనో డే అండ్ నైట్ చదివేసి నైట్ అంతా చదివామని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. అది పూర్తిగా వాళ్ళ భవిష్యత్తు మీద
ఎఫెక్ట్ చూపిస్తుందండి. ఎగ్జామ్ అప్పుడు హెల్త్ బాగాలేకపోతే ఎగ్జామ్కి వెళ్తారు, 1-2 క్వశ్చన్స్ రాస్తారు, నిద్ర వస్తుందో ఫీవర్ వస్తుందో ఎగ్జామ్ అంతా పాడు చేసుకుంటారు. అలాంటిది ఏం చేయకండి. మనం చదివేటటువంటిది కనీసం ఒక 1 అవర్ అయినా శ్రద్ధగా చదివితే చాలండి. రాత్రంతా చదవాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. ఇది ఫస్ట్ పాయింట్ అండి. నెక్స్ట్, పరీక్షకు మనం వెళ్లే ముందు మనం ఏమేమి తీసుకెళ్ళాలి? మంచి చక్కగా రాసేటటువంటి పెన్నులు, 1 కాకపోతే 2 అలా పెట్టుకోవాలి. హాల్ పర్మిట్ అనేది గతంలో లేకుండా మనతో వచ్చేది. హాల్ పర్మిట్ అది తీసుకెళ్ళాలి. ఇన్ టైం వెళ్ళాలి. పేరెంట్స్ని రిక్వెస్ట్ చేయాలి. ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి. ఎగ్జామ్ సెంటర్లకు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆన్సర్ షీట్స్ ఇచ్చినా ఏం చెప్పినా అక్కడున్న ఇన్విజిలేటర్ చెప్పే ప్రతి మాట వినాలండి. విని వాళ్ళు ఏం చెప్పారు మనకు అనేటటువంటిది చేయాలండి. దిస్ ఈజ్ ది ఇంపార్టెంట్ పాయింట్. ఆ తర్వాత హాల్ పర్మిట్ నంబర్ను చక్కగా మనము ఎటువంటి తప్పులు లేకుండా రాయాలండి. ఇదొకటి. అయిన తర్వాత ప్రశ్నాపత్రం మనకి ఇచ్చిన తర్వాత అన్ని ప్రశ్నలు మనకు తెలిసినవే రావాలని రూల్ లేదు. కానీ వాటిని రాయడానికి మనం ప్రయత్నించేటప్పుడు సపోజ్ 1 నుంచి 10 వరకు క్వశ్చన్స్ ఉంటే 5వ క్వశ్చన్ మనకు రాలేదు. రాకపోయేసరికి 6వ క్వశ్చన్ చూసాం, చాలా సంతోషం అనిపించింది. అరే నేను నిన్ననే చదివాను అనే భావన వచ్చింది. కానీ ఆ జవాబును రాసేటప్పుడు మీరు 6వ ప్రశ్న అనేది నంబర్ సరిగా నోట్ చేయాలండి. మీరు మళ్ళీ రాని ప్రశ్న 5 దగ్గరికి వెళ్ళారంటే మీరు రాసే మిగతా అన్నీ తప్పులు అయిపోతాయి, ఎటువంటి మార్కులు రావు. మనం ఏ ప్రశ్నకు సమాధానం రాస్తున్నామో దానికి ఇచ్చినటువంటి సంఖ్య ఎంత, మనం కరెక్ట్గా అది వేస్తున్నామా లేదా, రానటువంటి దానికి మనం అన్నీ రాసిన తర్వాత ఆలోచించుకోవడం అనేది మంచి పద్ధతి అండి. ఈ పాయింట్ మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈవెన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కూడా, నేను కూడా 10th డీల్ చేస్తాను ఫ్రీగానే, చెప్పినప్పుడు కూడా పిల్లలు నాతో చెప్పినప్పుడు అన్నీ మనం చదువుకునే వచ్చాయి సార్, అన్నీ మనం చదువుకునే వచ్చినాయి, ఏం చేసావయ్యా అంటే మధ్యలో 2 రాలేదు సార్ అన్నాడు. అతనికి మార్కులు వచ్చిన తర్వాత చూస్తే 40 దాటలేదు. ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గెట్ 90, మోర్ దెన్ 90. ఏమైంది అంటే ఇలా ప్రశ్నలకు తప్పులుగా పెట్టారు. అటువంటిది జాగ్రత్తగా విద్యార్థులు గమనించాలండి. హాల్ పర్మిట్ నంబర్, హాల్ టికెట్ తీసుకువెళ్ళడం, ఆరోగ్యం కాపాడుకోవడం, సరి అయినటువంటి ప్రశ్నకు సమాధానం రాయడం, ఇదండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న ప్యాటర్న్లో సూటిగా సమాధానం రాయడం అనేది ఒకటే ఇచ్చారండి. గతంలో లాగా వ్యాసాల కొద్దీ రాయడం అనేది లేదు. ఎగ్జాక్ట్గా ఆ పాయింట్కి రాసేస్తే మనం 10 లైన్స్లోనే వాళ్ళు ఇచ్చినటువంటి 10 వాక్యాల్లోనే ఆన్సర్ను రాబట్టచ్చండి. అవన్నీ కూడా ఆ నైపుణ్యత, నిపుణత అంతా కూడా ఉపాధ్యాయులు ఆల్రెడీ బోధించారు. అటువంటి ప్రశ్నలకు మనకు ఇదివరకే అన్ని పరీక్షల్లో మనం ఎదుర్కొన్నాం. జవాబులు మన దగ్గర ఉన్నాయి కాబట్టి తప్పులేమి లేకుండా చక్కటి రాతతో రాసుకుంటూ పోతే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ లాగా ఆన్సర్ షీట్ మనం చూస్తూనే ఇతను ఇంటెలిజెంట్ అని ఆ పేపర్లు దిద్దేటటువంటి వ్యక్తికి అనిపించే విధంగా మనం రాయగలము, మార్కులను కూడా ఈజీగా సాధించగలమండి. దీంట్లో హ్యాండ్ రైటింగ్ పాత్ర కానీ ఉంటుంది, ఎలా మనం ప్రజెంట్ చేయడం కానీ, ఈ విషయాల్ని మా శ్రోతలకు వివరిస్తారు. అదేనండి, అంటే మనము హ్యాండ్ రైటింగ్ అనేది మనం ప్రాక్టీస్ చేసుకున్నటువంటి దాన్ని బట్టి ఉంటుంది. అక్కడ మనకు ఏదైతే పరీక్షకు నిర్దేశించినటువంటి సమయం అనేది యావరేజ్, ఇంటెలిజెంట్ అందరి స్టూడెంట్స్కు టైం ఇచ్చినటువంటి దాని ప్రకారం నిర్ణయించింది. కాబట్టి మనకు టైం సరిపోదేమో అట్లాంటి భావన తీసేయాలి. మనం చక్కగా నిదానంగానే రాయాలి. మరీ నిదానంగానే కాదు, నిదానంగా యావరేజ్ స్పీడ్తో రాసుకుని పోయినా ఎటువంటి తప్పులు లేకుండా అన్ని ప్రశ్నలకు కూడా మనం సమాధానం రాయగలిగినటువంటి సమయాన్నే మనకు నిర్ణయించారు. కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ అవర్ వాళ్ళ ఏజ్ 15-16 సంవత్సరాలకు ఆ మెదడుకు ఎంతవరకు అయితే ఎక్స్పెక్ట్ చేయగలమో అటువంటి ప్రశ్నలనే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి జవాబులను వాళ్ళ దగ్గర నుంచి చక్కగా రాబట్టడం అనేది ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. అది కొద్దిగా గుర్తుంచుకుంటే ఉపాధ్యాయులు చెప్పేది విన్నప్పుడు ఈ విషయాలన్నీ వారు కూడా చెప్తారు. అవన్నీ పాటిస్తూ పోతే ఎగ్జామినేషన్ అనే దానికి పడ్డ కష్టం అంతా సుఖంగా అక్కడ సంతోషంగా ఎగ్జామినేషన్ పేపర్ మీద పెట్టగలుగుతారండి. ఇది సక్సెస్కు సాధన. తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎస్సి పరీక్షలకు వచ్చిన షెడ్యూల్ ప్రకారంగా మన పరీక్ష ప్రణాళిక ఎలా ఉండాలో మధుసూదన్ రావు గారు క్షుణ్ణంగా, విపులంగా శ్రోతలకు వివరించారు. ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసినందుకు, ఈ వివరాల్ని విద్యార్థి శ్రోతలకు వివరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.